నమస్తేనా. నమస్తే అన్న. ఈ చిన్నపిల్ల చంపేసిన తర్వాత ఎంఎస్ శాస్త్రాన్ని చంపిన వ్యక్తి 4 రోజుల తర్వాత దొరికాడు. ఆ చంపిన వ్యక్తి కూడా మైనర్ బాలుడు. 10వ తరగతి మైనర్ బాలుడు అయితే హత్య చేయాలని ఉందా అన్న? అదే 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు అంటే ఘోరం గీరమే ఏం లేదన్న. వాడు మొత్తం ఈ వీడియోస్ ఇవన్నీ మూవీస్ హర్రర్ మూవీస్ అని అవి చూసి చెడిపోయింది అంతే. అసలు ఉండొద్దు నువ్వు, నేను బూతులు మాట్లాడినా అని చెప్పేసి నువ్వు కట్ చేయడం అవి కాకుండా మొత్తం మూసేసింది మొత్తం. అర్థమైందా? అట్లాంటి మాకు పాప ఉంది, మాకు ఇప్పుడిప్పుడే మాకు చిన్న పాప ఉంది, మేము ఇంకా ముందు ఎంత భయపడాల్సి వస్తుందో ఇప్పటికే బయటికి రాకుండా ఉన్నారు మా లేడీస్. మా వాళ్ళు అయితే కొంతమంది అయితే వాటిని దొరికితే చంపేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అందరూ. అది చిన్న పిల్లగాడైతే ఆ పిల్ల చిన్న పాప కదా అన్న. మరి అవును, ఎంత 10 years పాప ఏం చూసింది ఆమె ఫ్యూచర్ ఏం చూసింది అసలుకి? పొడిచి పొడిచి ఆ పాపనైతే ఎట్లయితే చంపిండాడు వాడిని అట్లనే చంపాలి. అది ఇక్కడే ఇదే ప్లేస్ లో చంపాలి వాడిని, లేకపోతే నడవదు అది. వాడిని శిక్షించాలి. ఒక 4 రోజులు అక్కడ ఉంచుదాం, ఒక 4 రోజులు ఉంచుదాం, ఒక వాడి వయసు వచ్చిన దాకా ఉంచి తర్వాత శిక్షిస్తాం అని చెప్పేసి ఈ పోలీసులు ఇవన్నీ చేయకుండా ఏం చేసినా గానీ వాడిని శిక్షించాలి కంపల్సరీ. అంటే ఎలాంటి శిక్షించే మన ఇక్కడ మన పబ్లిక్ లోనే, పబ్లిక్ అప్పచెప్తే పబ్లిక్ చూసుకుంటారు వాడిని. ఎందుకంటే అందరికి బేబీస్ ఉన్నారు అన్న. ఆ కన్న కడుపునే, అందరి కన్న కడుపునే ఉన్నాయి అందరికి. కానీ ఉన్నా కొద్దిగా మనోడు అట్లా చేయటం అది కరెక్ట్ కాదు. 10th క్లాస్ బాబుకి అన్ని ఆలోచనలు వచ్చినాయి అంటే అది ఎట్లా అని చెప్పానా? దేన్ని చూసి అన్ని ఆలోచనలు. చట్టానికి దేనికి చట్టం అన్న? అంటే సరే ఇంకొక ఈయన వదిలిపెడతావు, ఇప్పుడు రేపో ఎల్లుండి ఇంకొక పక్క ఇంటి అమ్మనే ఇంకొక అమ్మాయిని చంపుతారు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు చట్టమేనా? అట్లా ఒక 10-15 చేసుకుంటా పోతాడు. అవి వయసు వచ్చిన దాకా అవి చట్టాలేనాగా? అంటే దీని అంత కారణం ఏదనుకోవచ్చు? సోషల్ మీడియా అనుకోవచ్చు. మనం సోషల్ మీడియా గురించి మేము తప్పు మాట్లాడాం. ఎందుకంటే సోషల్ మీడియా గురించి ఎన్నో చూస్తున్నాం. అర్థమైందా? వాడు చూసి అలవాటు కరెక్ట్ కాదు. అది వాళ్ళ పేరెంట్స్ కి ఎట్లుండాలి, కరెక్ట్ గా మంచిగా ఉండాలి, చూసుకోవాలి. పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అయ్యి అని చెప్పేసి మాట్లాడుకోవాలి. అది మరి కేవలం సోషల్ మీడియా వల్ల ఇలా అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలని చెప్తున్నారు. తల్లిదండ్రులు తప్పే ఉన్నదంటారా దీంట్లో? మరి తల్లిదండ్రులు గ్యారంటీగా తల్లిదండ్రులు తప్పన్న. ఏ విషయంలో అంటారు? ఏ విషయంలో? ఏమైనా కొనియటం అది కాదు. మొబైల్ ఉన్నప్పుడు కొడుకు ఏం చూస్తుండు, బిడ్డ ఏం చూస్తుంది అవన్నీ చెప్పేసి ఆలోచించాలి కొంచెం. మనకి ఈ రోజుల గురించి ఇవన్నీ తెలియకుండా ఇవన్నీ చేయకుండా ఎట్లా చూస్తున్నారు అన్న వాళ్ళు పేరెంట్స్ అన్నట్టు. వాడు అదే వాళ్ళు ముందు కంట్రోల్ చేసినట్టయితే ఇంతవరకు ఆ పాప బతుకునేది ఇంతమంది ఇంత నుంచొని ఇట్లా షో ఆఫ్ చేయకుండా ఉంటుంది. ఓకే, కేవలం దేని వల్ల అంటారు ఇదంతా? కేవలం దేని వల్ల కాదు, వాడు అమౌంట్ గురించి, మనీ గురించి కొంచెం ఆశపడ్డాడు కాబట్టి. అంత వయసులో 10వ తరగతి వయసులో అంత డబ్బు ఏమవసరం ఉంది ఆ అబ్బాయికి అంటారు? అది వాడికి ఏ అవసరం ఉందో ఏమో మనకైతే తెలియదు అన్న. కానీ వాడు చేసింది మాత్రం 100% తప్పు. ఈ జనరేషన్ పేరెంట్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? పిల్లగాళ్ళ గురించి ఎలా ఉంటే బెటర్ అంటారు? కొంచెం క్రైమ్ వీడియోస్ అవి చూడకూడదు, చూసేటప్పుడు ఉంటే మీరే మీ కొడుకులను చంపే అని చెప్పేసి చెబుతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అక్క. చెప్పండి. ఈ అబ్బాయి చిన్నపిల్లగాడు 10వ తరగతి అబ్బాయి చిన్నపిల్లని చంపేయడం జరిగింది. ఈ సంఘటన ఎలా చూసుకోవచ్చు మనం దీన్ని ఇక్కడ? ఇప్పుడు ఎవరికి నమ్మబుద్ధి వేయట్లేదండి ఆ అబ్బాయి అట్లా చేశాడంటే. ఇప్పుడు ఎవరికి నమ్మబుద్ధి వేయట్లేదు. అంత చిన్న పిల్లోడు ఇట్లా చేశాడంటే ఎవరు నమ్మరు. అంటే అంత ఆలోచించి అంత కఠినంగా అమ్మాయిని దారుణంగా చంపేశాడు. ఆ అమ్మాయిని ఆ లెటర్ రాసుకోవడం విధానం కానీ ఇవి కానీ జరిగినాయి కదా, మనం ఎలా చూసుకోవచ్చు? మరి వెనక ఎవరన్నా ఉన్నారా, ఒక్కడే చేశాడా? ఏమన్నీ మనకు తెలియదండి. వెనక ఎవరున్నారా ఏమనేది మనకు తెలియదు. మరి అసలు ఆ అబ్బాయి అట్లా చేశాడంటే అసలు నమ్మబుద్ధి ఇట్లా అంత చిన్న పిల్లోడు చేశారంటే ఎవ్వరు నమ్మరు. ఎప్పుడైనా చూసారా అబ్బాయి గల్లీలో? ఈ గల్లీలో ఆడుతాడు. ఎలా ఉంటాడు అమ్మా అబ్బాయి? ప్రవర్తన ఎలా ఉంటది? బానే ఉంటాడండి, బానే మంచిగానే ఉంటాడు, మంచిగానే ఆడుతాడు పిల్లలందరితో. మీతో మాట్లాడే ఎప్పుడన్నా మీరు మాట్లాడడం అబ్బాయితో ఎప్పుడన్నా జరిగింది? అంటే గల్లీల్లో అందరితోని మాట్లాడుతారు కదా పిల్లలు అన్నాక, ఇంకా ఆడుకునేటప్పుడు అట్లా మాట్లాడుతారు. చిన్న పిల్లలతో గొడవలు పెట్టుకోవడం కానీ అబ్బాయి ఎప్పుడైనా గమనించారా? ఆహా లేదండి, అలాంటి ఏమీ లేదు. ఎప్పుడు కూడా. అమ్మ నాన్న ఎలా ఉంటారండి? అబ్బాయి అమ్మ నాన్న ఎలా ఉంటారు అసలు? వాళ్ళు కూడా బానే ఉంటారు. వాళ్ళ నాన్న కొంచెం మంచిగా ఉంటాడు ఏమో అవన్నీ మాకు తెలియదు. వాళ్ళ అమ్మ ఎప్పుడైనా మాట్లాడారు? ఫ్యామిలీతో ఎప్పుడైనా మాట్లాడారు? ఎప్పుడు ఆడలే. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకే నమ్మబుద్ధి వేయట్లేదు. అంటే అమ్మాయికి ఎలా న్యాయం జరిగితే అమ్మాయి మనసు ఎందుకు ఉంటుందా, ఆత్మ అనేది మనం ఏ విధంగా చూడొచ్చు? ఎలాగంటే అది మరి ఇప్పుడు చెప్తున్నారు కదా మరి జనాలు చాలా మంది అంటున్నారు మేము చంపేస్తాం, అది రకాల మాట్లాడారు. అదే కరెక్ట్ అంటారు? పోలీసులు కస్టడీలో ఉండి కోర్టులో మంచిగా మారడం కరెక్ట్ అంటారు? అబ్బాయి అంటే చిన్న పిల్లోడు కదా, ఇంకా మరి చూసి వాళ్ళే వేస్తారు కదా.
ఎప్పుడన్నా శాస్త్ర అమ్మ నాన్నగారు ఎప్పుడన్నా ఇటు మాట్లాడారు ఎప్పుడన్నా? ఆహా, మాకు అసలు వాళ్ళకి తెలియదండి. మాకు ఆ పెద్ద ఆ ఫ్లోర్ లో అసలు రూమ్ ఉందనేది కూడా మాకు తెలియదు. థ్యాంక్ యూ.